మేము మన భారతదేశంలో రెండవ కామాఖ్యాదేవి ఆలయానికి వెళ్ళాం. అసలు ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, గుడి విశిష్టత ఏంటి తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు చూడండి. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యప్రియస్ వరల్డ్. మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనకి ఫస్ట్ కామాఖ్యాదేవి ఆలయం అస్సాంలో ఉంది. సెకండ్ కామాఖ్యాదేవి ఆలయం మన తెలంగాణలో ఉంది. అసలు ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి ఇప్పుడు తెలుసుకుందాం. మన రెండవ కామాఖ్య యోనిపీఠం మంచిర్యాల జిల్లాలో మందమరి అనే గ్రామంలో ఉంది. ఈ టెంపుల్ మంచిర్యాల నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో, హైదరాబాద్ నుంచి 255 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మనకి వెళ్లే వే అంతా కూడా చాలా బాగుంటుంది. ఇది చూసారా, ఒక సైడ్ ఏమో పంచముఖ ఆంజనేయ స్వామి, ఒక సైడ్ ఏమో శివుడు పార్వతులు. ఇదేంటో తెలీదు, చాలా విచిత్రంగా అనిపించింది. దాని ఫ్రంటే టెంపుల్ ఉంది. ఇంకా వెళ్ళి చూడలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. మనం శ్రీ 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 త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య దశ మహావిద్య దేవాలయంకి వచ్చేసాం. టెంపుల్ అయితే లోపలికి ఉంటది. బయటి బోర్డు ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈజీగానే. అసలు ఇక్కడ కామాఖ్య అమ్మవారు ఎలా వెలిసారంటే, ఒక గురువు గారికి ధ్యానంలో కనిపించి నాకు ఇక్కడ గుడి కట్టమని అడిగారంట. కొన్ని రోజులకి తన పొలంలోనే అమ్మవారి గుడికి శంకుస్థాపన చేయడం జరిగిందంట. శంకుస్థాపనలో గ్రామదేవతగా ఉన్న ఎల్పమ్మ కొనసాగనివ్వలేదంట. కొన్ని రోజులకి గుడి దగ్గర తవ్వితే కొన్ని స్తూపాలు, స్తంభాలు దొరికాయంట. అవి సేమ్ అస్సాంలో ఎలా ఉంటాయి ఇక్కడ కూడా అలానే ఉన్నాయంట. గుడి అయితే పచ్చని పొలాల మధ్య చాలా ప్రశాంతంగా ఉంది. తప్పకుండా అందరూ చూడవలసిన టెంపుల్. కామాఖ్యాదేవి అంటే శ్రీశక్తికి రూపం. ఇక్కడ విగ్రహం ఉండదు, అమ్మవారు యోని రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ కామాఖ్యాదేవితో పాటు చాలా మంది దేవుళ్ళు దర్శనమిస్తారు. ఫస్ట్ అయితే వినాయకుని దర్శనం చేసుకున్నాక గుడిలోకి వెళ్ళగానే స్టార్టింగ్ లో ఇలా పెద్దది శ్రీచక్రం ఉంది. ఆ శ్రీచక్రం చుట్టూ అమ్మవార్లు వివిధ రూపంలో దర్శనమిస్తున్నారు. ఈ గుడిలో మాత్రం ఏదో డిఫరెంట్ ఫీల్ ఉంది. ఏ టెంపుల్ కి వెళ్ళినా ఎప్పుడు అలా అనిపించలే. ఈ గుడిలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్త్రీలు మాత్రమే పూజలు చేస్తారంట. అంటే స్త్రీలే పూజారులు. ఈ స్త్రీ శక్తికి రూపమైన కామాఖ్యాదేవి యోనిపీఠానికి అందరూ తప్పకుండా విజిట్ చేయండి. ఖచ్చితంగా మీరు కూడా నాలానే ఫీల్ అవుతారు. మనం టెంపుల్లోకి రాగానే పెద్ద శ్రీచక్రం చూసాం కదా, ఆ శ్రీచక్రం కిందనే ఉంది అమ్మవారి యోని. అస్సాంలో కూడా సేమ్ ఇలానే ఉంటదంట. పురాణాల ప్రకారం సతీదేవి శరీరం 51 భాగాలుగా 51 శక్తి పీఠాలు అయ్యాయి. అందులోని ఒక భాగం అస్సాంలో ఉన్న నీలాచల్ పర్వతాల్లో అమ్మవారు యోని రూపంలో దర్శనమిస్తారు. రెండవది మన మందమరిలో కామాఖ్య అమ్మవారు యోని రూపంలో దర్శనమిస్తారు. మీరు చూసినట్టయితే అక్కడ స్త్రీలే పూజలు చేస్తున్నారు. ఇక్కడ పూజలు చేసే స్త్రీలని సుహాసినీలు అంటారు. ఇక్కడ అమ్మవారిని ఏం కోరుకున్న కోరికలు నెరవేరుతాయంట. అందరూ తప్పకుండా చూడవలసిన టెంపుల్ ఇది. కుదిరిన వాళ్ళు తప్పకుండా వెళ్ళండి. మీరు కూడా నాలా పాజిటివ్ ఎనర్జీని ఫీల్ అవుతారు. ఇంకా చుట్టూ కూడా అమ్మవార్లు వివిధ రూపంలో దర్శనమిస్తున్నారు. ఇక్కడ సుహాసినీలు పూజలు కూడా చాలా డిఫరెంట్ గా చేస్తున్నారు. కామాఖ్యాదేవితో పాటు ఇక్కడ శ్యామలాదేవి అమ్మవారు, శ్రీచక్రం, వారాహి అమ్మవారు, లలితాదేవి అమ్మవారు కూడా దర్శనమిస్తున్నారు. ఇప్పుడు మీరు చూసింది శ్యామలాదేవి అమ్మవారు. ఎదురుగుండానే శ్రీచక్రం ఉన్నది. అక్కడ మన చేత కూడా పూజలు చేయనిస్తున్నారు. ఆ శ్రీచక్రం దగ్గర కుంకం, అక్షింతలు వేసుకున్నాం మేము కూడా. మీరు ఈ టెంపుల్లో ఎక్కడ చూసినా సుహాసినీలే ఉంటారు. అమ్మవారు చాలా బాగున్నారు కదా. మనకి శ్రీచక్రం కిందన అమ్మవారు యోని రూపంలో దర్శనమిస్తారు. కామాఖ్యాదేవి అమ్మవారికి ఎదురుగా శ్యామలాదేవి అమ్మవారు ఉంటారు. శ్యామలాదేవి అమ్మవారికి లెఫ్ట్ సైడ్ ఏమో లలితాదేవి అమ్మవారు ఉంటారు. రైట్ సైడ్ ఏమో వారాహి మాత ఉంటారు. ఈ గుడి ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది, అయినా సరే చాలా బాగుంది. ఇక్కడ దొరికిన స్తూపాలు, స్తంభాలు సేమ్ అస్సాంలో ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి. గుడి అయితే చాలా బాగుంది. అందరూ తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇంతేనండి మన వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా మా నుంచి మీరు ఏం వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అస్. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.